హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక భయంకరమైన వ్యాధి గురించి తెలుసుకోవడమే కాదు, పొరపాటున మీరు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారేమో చెక్ చేసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏదైనా ఒక రోగం బారిన పడితే ఆ వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అతను చివరికి శుష్కించి చనిపోవచ్చు కూడా. లేదా కొన్ని జబ్బుల వలన ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలగవచ్చు. ఆ జబ్బు ఇతరులకు ఒక ప్రమాదం కూడా ఉండవచ్చు. ఇలాంటి వాటిని మనం భయంకరమైన లేదా ప్రమాదకరమైన జబ్బులు అని అంటూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్లో ఇది ఒక వ్యాధే. కానీ ఈ వ్యాధి ఉన్న మనిషి చనిపోవడం జరగదు. అలాగే ఈ రోగికి ఉన్న జబ్బు ఇతరులకు సోకదు. అయినప్పటికీ ఇతడి జబ్బు వలన కాకుండా ఇతడి ప్రవర్తన వలన ఎదుటి వాళ్ళకి తీరని నష్టం జరిగే ప్రమాదం మాత్రం ఉంది ఫ్రెండ్స్. మరి ఆ జబ్బు అనేది ఏమిటి? ఆ జబ్బు ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? మరి ఈ జబ్బు తగ్గడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఉంటాయా? ఇలాంటి విషయాలు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఇంతవరకు మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద నొక్కండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి దీన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా రాయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అలెక్సియా, ఆమ్నీషియా, అఫేషియా, డిప్సోమేనియా, హైపోకాండ్రియా, ఇస్నోమియా, మెగాలోమేనియా, మెలక్ట్రోలియా, క్లెప్టోమానియా అనే పదాలు విన్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్లెప్టోమానియా అనే జబ్బు గురించి వివరంగా తెలుసుకుందాం. స్వాభావికంగా చిన్ననాటి నుండి చిల్లర చిలిపి దొంగతనాలు మొదలవుతాయి. చిన్న వస్తువులు, పెన్నులు, బట్టలు, పేపర్లు, ఇలా ఇది అలవాటుగా మారినప్పుడు వస్తువుల సైజు పెరుగుతూ ఉంది. కాయిన్స్ నుండి కరెన్సీ వరకు మారుతుంది. ఇక దీనికి అంతు ఉండదు. కొంతమంది దీనికి ఎడిక్ట్ అవుతారు. అవసరం ఉన్నా లేకున్నా దొంగతనం అలవాటుగా చేస్తూ ఉంటారు. దీనినే ఫ్రెండ్స్ క్లెప్టోమినియా అని అంటారు. ఇది ఒక విధమైన మానసిక వ్యాధి. సమయాన్ని దొంగిలించే వారేమో పని సమయంలో 2-3 గంటలు మాయమైపోతారు. కొంతమంది సీట్లలో ఉంటారు, కానీ పని చేయక ముచ్చట్లతో కాలక్షేపం చేస్తారు. సెల్ ఫోన్లతో కాలయాపన చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు, టీచర్లకు తెలియకుండా చేసే పనులు కూడా దొంగ పనులే. దొంగలకు సహకరించే వారు కూడా దొంగలే. సహకరించిన, సలహా ఇచ్చిన వారికి కూడా పాలు ఉండట్టే. దొంగ సొమ్ము అని తెలిసి ఆ సొమ్ముతో చేసే ఎంత మంచి పని అయినా అది మంచి పనిగా పరిగణింపబడదు. దొంగ బోధకులు, దొంగ బాబాలు ఈ మధ్య ఎక్కువయ్యారు. దొంగతనాలు చేయాలనే కోరిక బలీయంగా ఉండటం కూడా ఒక రకమైన మానసిక వ్యాధే. దీనినే మనం క్లెప్టోమానియా అని వ్యవహరిస్తూ ఉంటాం. దొంగతనం చేయడం తప్పని వీరికి తెలిసినప్పటికీ పదే ఆ కోరిక వీరిలో కలుగుతూ ఉంటుంది. దానిని అణుచుకోలేరు. ఒకవేళ దానిని అణుచుకోవడానికి ప్రయత్నిస్తే అసహనానికి గురవుతారు. క్లెప్టోమానియా అనే వ్యాధి చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ దీనికి సమానంగానే గురవుతారా అంటే కాదు. అయితే ఈ వ్యాధి అరుదుగా మాత్రమే సంక్రమిస్తుంది. పసితనంలోనే ఎందుకు దొంగతనాలకు అలవాటు పడతారనే విషయమై తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మరీ చిన్నపిల్లలంటే 4-5 ఏళ్ల వయసులోని వారికి తాము చేస్తున్నది దొంగతనమని, అది మంచి పద్ధతి కాదని ఎంత మాత్రం తెలియదు. మెదడుకు సంబంధించిన ఈ వ్యాధికి లోనైన వాళ్ళు దుకాణంలోని వస్తువులను ఎత్తుకొని వచ్చేస్తారు. వారు ఇటువంటి లక్షణాలను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉంటారు. జర్నల్ ఆఫ్ సైకాలజీ ఇంటర్ డిసిప్లినరీ సాగించిన పరిశోధనల ప్రకారంగా ఈ వ్యాధి బారిన పడిన వారు దుకాణాల నుంచి సామాన్లు చోరీ చేస్తూ ఉంటారు. అలాగే స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ ఉంటారు. అయితే వాళ్ళు దొంగతనం చేసినటువంటి వస్తువులను సాధారణంగా వినియోగించకుండానే పారవేస్తూ ఉంటారు. వారిలో చోరీ చేయాలనే కోరిక బలంగా ఉండటంతోనే అలా చేస్తారని వెల్లడైంది. ఇందులో మహిళల కన్నా పురుషులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లలపై పడి వారు దొంగతనాలకు అలవాటు పడుతూ ఉంటారు. భర్త పర్సులో నుంచి అవసరాల నిమిత్తం భార్య డబ్బు తీసుకోవడాన్ని చూసిన పిల్లలు తల్లి తీసుకుంది కదా, మేమెందుకు తీసుకోకూడదని అలాగే ప్రవర్తిస్తారు.
అంతేకాకుండా తల్లిదండ్రులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన కూడా పిల్లల్లో దొంగతనాలు చేయాలనే కోరికకు కారణమవుతుంది. సినిమాలు, టీవీ కార్యక్రమాలు మొదలైన వాటి ప్రభావం కూడా పిల్లలపై పడి వాళ్ళు దొంగతనాలకు పాల్పడతారు. ఇటువంటి సందర్భాలలో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి సరిదిద్ది సరైన మార్గంలోకి నడిపిస్తే చాలు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, తీవ్ర మానసిక ఒత్తిడి కలిగించే అంశాలు క్లెప్టోమానియా సోకడానికి కారణమవుతాయి. ఉదాహరణకు ఆర్థికంగా నష్టపోవడం, ఆత్మీయులు దూరం కావడం లాంటి అంశాలు మానసిక ఒత్తిడికి కారణమవుతూ ఉంటాయి. ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోనైన వారు క్లెప్టోమానియాకు గురి కావచ్చు. అలాగే బుద్ధిమందానికి గురైన వారిలో కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. డిప్రెషన్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు. క్లెప్టోమానియాకు గురైన వారిలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఫలితంగా డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశాలు ఉన్నాయి. క్లెప్టోమానియాకు గురైన వ్యక్తులను మానసిక వైద్యుల వద్దకు చికిత్స కోసం తీసుకెళ్ళాలి. వారి మానసిక స్థితిగతులను విశ్లేషించి చికిత్స చేయడానికి అవకాశం ఉంది. దీనికి బిహేవియర్ థెరపీ ద్వారా పరిష్కారం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. దొంగతనం చేసే వ్యాధి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు లేదా బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్లో ఎప్పుడైనా మీ వస్తువులు లేదా డబ్బులు దొంగతనానికి గురయ్యాయా? లేదా ఎవరైనా దొంగతనం చేస్తుండగా మీరు చూసారా? అయితే ఇలా దొంగతనం చేయడాన్ని క్లెప్టోమానియా అంటారు. ఇదో జబ్బు. ఈ వ్యాధిని కొద్దిగా తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిని చాలా ఒత్తిడికి గురి చేసే, శిక్ష అనుభవించేలా చేస్తాయి. ఈ దొంగతనం వ్యాధి గురించి అంటే క్లెప్టోమానియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, క్లెప్టోమానియా అనేది మానసిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు తీవ్రమైన ప్రచోదనాలను, ప్రేరణను ఎదుర్కొంటారు. పరిణామాల గురించి ఆలోచించకుండా వస్తువులను దొంగతనం చేయడమే వీరికి అలవాటుగా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, క్లెప్టోమానియాకి గురైన వాళ్ళు దొంగతనం చేయాలన్న ప్రేరేపణ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. తీవ్ర పరిణామాల గురించి అవగాహన ఉన్నా కూడా ఆ ఆలోచన నుంచి బయటపడలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాలా సందర్భాల్లో దొంగతనం వ్యాధితో బాధపడే వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేని, విలువలేని వస్తువులను కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. కేవలం వాళ్ళకున్న ప్రేరణను సంతృప్తిపరచుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, క్లెప్టోమానియాతో బాధపడే వాళ్ళు ఆ వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా దొంగతనం చేసి వాళ్ళ ఆలోచనలను వాళ్ళు సంతృప్తిపరచుకుంటారు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5, విజయవంతంగా దొంగతనం చేసిన తర్వాత వెంటనే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, దొంగతనం చేసే వాళ్ళ బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ వల్ల రిలీఫ్ పొందుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, క్లెప్టోమానియా వ్యాధితో బాధపడే వాళ్ళల్లో ముఖ్యంగా కనిపించే లక్షణం తీవ్రమైన ఆందోళన, టెన్షన్. అది కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు కావాలి అనుకున్నది దొంగతనం చేసే వరకు మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, దొంగతనం చేసే వ్యాధితో బాధపడే వాళ్ళల్లో కనిపించే మరో లక్షణం ఏమిటంటే దొంగతనం చేసిన తర్వాత షేమ్గా ఫీల్ అవ్వడం, తమను తాము అసహించుకోవడం వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు కొంతమంది వాళ్ళు చేయాలనుకున్న దొంగతనం చేసిన తర్వాత లైంగిక తృప్తి కూడా పొందుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ వ్యాధితో బాధపడే వాళ్ళల్లో చాలామంది చాలా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు లేదా మంచి మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా అయి ఉంటారు. అలాగే వాటిని దొంగతనం చేయాల్సిన అవసరం కూడా వారికి ఎంత మాత్రం ఉండదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 11, ఈ వ్యాధిని సైకోథెరపీ ద్వారా కొంతవరకు తగ్గించవచ్చు. సో తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, క్లెప్టోమానియా అనే ఈ భయంకరమైన వ్యాధి గురించి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.